పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు వీళ్ళ కలయికలో ఉస్తాద్ భగత్ సింగ్ వస్తోంది. గత ఏడాది కొంత భాగం షూటింగ్ చేశారు, కానీ రాజకీయాల వల్ల వాయిదా పడింది. ఇక ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ తోనే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే కొంత భాగం షూట్ చేశారు. గ్లిమ్స్ కూడా విడుదల అయ్యి ఆకట్టుకుంటోంది. అయితే పవన్ పాలిటిక్స్ తో బిజీ అవ్వడం, హరిహర వీరమల్లు ఓజీ ఆలస్యం అవ్వడంతో ఉస్తాద్ భగత్ సింగ్ ఉంటుందా లేదా అనే డౌట్స్ వచ్చాయి. వాటికి చెక్ పెడుతూ తాజాగా అదిరిపోయే అప్డేట్ వచ్చింది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అవుతుందని తెలుపుతూ ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఇది అభిమానులకు, సినీ ప్రియులకు ఫ్యాన్ బాయ్ అందిస్తుంది. ఫీస్ట్ అని సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. చాలా ఏళ్లు గుర్తుండిపోతుంది అని రాసుకువచ్చారు. మొత్తానికి హరిహర వీరమల్లు ఓజీతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ ను కూడా పవన్ పూర్తి చేయబోతున్నారు. అంటే తక్కువ గ్యాప్ లోనే ఆయన నుంచి 3 సినిమాలు రాబోతున్నాయి. వీటి తర్వాత సినిమాలకి బ్రేక్ ఇచ్చి తన ఫుల్ ఫోకస్ ని పాలిటిక్స్ పై పెట్టే అవకాశం అయితే ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ మళ్ళీ పోలీస్ గా నటిస్తున్నారు. ఒక షూటింగ్ అప్డేట్ ఇస్తూ పోస్టర్ విడుదల చేశారు. ఈ మూవీ షూటింగ్ జూన్ 12 నుంచి షురూ కానుందని వార్తలు అయితే వచ్చినాయి. ఈ క్రమంలో మేకర్ షూటింగ్ అప్డేట్ ఇవ్వడంతో జూన్ 2nd వీక్ నుంచి మొదలవుతుందని తెలుస్తోంది. త్వరలో ఈ విషయంపై క్లారిటీ రానుంది. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ హరీష్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కావడంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లిమ్స్ అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల నుంచి వరుస అప్డేట్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే హరిహర వీరమల్లు షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి సిద్ధమయ్యాడు. జూన్ 12 నుంచి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఓజీ కూడా వేగంగా షూట్ చేస్తున్నారు. త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ కూడా షూటింగ్ స్టార్ట్ కానుంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.